నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రీసెంట్గా ఇంట్రొడ్యూస్ చేసిన ఈ యొక్క కొత్త స్మార్ట్ రైస్ కార్డు గురించి మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. అది చూపిస్తూ ఒక చిన్న డెమో చూపిస్తూ అన్బాక్స్ లాగా మీకు అందులో ఏమేమి ఉన్నాయి, ఏంటి, దీనివల్ల లాభ నష్టాలు ఇట్లాంటివన్నీ కూడా మీకు వివరిస్తాను అనమాట. ఓకేనా? ఇది వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అనేది కాకుండా లైక్ చేయండి. ఇక వీడియోకి వెళ్తే మీరు ఫ్రంట్ ఫేసింగ్ చూడొచ్చండి. ఈ కార్డు ఫ్రంట్ ఫేసింగ్ అంతా కూడా ఎలా ఉందో. ఓకేనా? ఎల్లో కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ ఇట్లా వచ్చింది. సో పూర్తిగా మీరు చెక్ చేసుకోవచ్చు. చూడడానికి బాగుందన్నమాట. ఇది ప్లాస్టిక్ రైస్ కార్డు అనమాట. ఓకేనా? ఏంటంటే మనకి లైక్ ఏటీఎం కార్డు ఎట్లయితే ఉందో పీవీసీ కార్డు టైప్ అనమాట ఇది పూర్తిగా. ఓకేనా? సో మీరు ఫ్రంట్ ఫేసింగ్ అంతా చూడొచ్చు. అండ్ దీంతో పాటు మనకి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. దీంతో పాటు ఏంటంటే ఈ కార్డు టైప్ ఏంటి, అండ్ కార్డు నెంబర్ ఏంటి, కార్డు హోల్డర్ పేరు ఏంటి, వయసు ఏంటి, సో వాళ్ళ లింగం ఏంటి, ఇందులో ఎంతమంది సభ్యులు ఉన్నారు, అండ్ దీంతోపాటు ఈ దుకాణం ఐడి ఏంటి, దానికి సంబంధించిన అడ్రస్, అండ్ మనకి రైట్ సైడ్ చెక్ చేస్తే కనుక ఫోటో ఇచ్చారు, అండ్ క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారన్నమాట. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? మీ దగ్గర కార్డు వస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పి చూపిస్తే మీకు ఏ విధంగా ఉంటుందో. బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకి ఏంటంటే కుటుంబ సభ్యుల వివరాలు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ హోల్డర్తో పాటు ఇంకెంతమంది యాడ్ అయి ఉన్నారు, వాళ్ళ సంబంధించిన వయసు కానివ్వండి, లింగం కానివ్వండి, వాళ్ళ కుటుంబ పెద్దతో ఏమవుతారు, ఈ కార్డు హోల్డర్తో వాళ్ళకి సంబంధం ఏంటి, అండ్ దాంతోపాటు మనకి ఈ చిరునామా అంతా కూడా మెన్షన్ చేశారనమాట. బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది. సో కార్డు కూడా ఏంటంటే పీవీసీ కార్డు కాబట్టి మనకి చెడిపోయే అవకాశం అయితే ఉండదన్నమాట. ఓకేనా? అయితే ఇందులో ఉన్న లాభ నష్టాలు గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, సో ఇది పీవీసీ కార్డు కాబట్టి చెడిపోదండి. సో ఎంత మనం నలిపినా కానివ్వండి, ఎక్కడైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఇందులో వాటర్ పడితే పోవడం కానివ్వండి, నలిగిపోవడం, చిరిగిపోవడం అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. ఓకేనా? ఒకవేళ మీ కార్డు పోతే కనుక గ్రామవార్డు సచివాలయంకి వెళ్తే 50 రూపీస్ పే చేస్తే మళ్ళీ ఈ కార్డు అనేది రీప్రింట్ చేస్తారు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ చూస్తే కనుక మనకు క్యూఆర్ కోడ్ ఇచ్చారు కదా. సో ఈ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేస్తే కనుక సో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు అనమాట. ఒక లింక్ అయితే ఓపెన్ అవుతుందండి, ఈ పౌర సరఫరాల శాఖకు సంబంధించింది. సో ఆ లింక్ క్లిక్ చేస్తే చాలండి. క్లిక్ చేయగానే మీకు ఏంటంటే దీనికి సంబంధించిన డేటా అంతా ఓపెన్ అయిపోద్ది అనమాట. డైరెక్ట్గా ఓపెన్ అయిపోద్ది అనమాట. సో ఇందులో ఉన్న ఎంతమంది ఉన్నారు హోల్డర్స్, సో ఎవరిది ఈకేవైసీ అయింది, ఎవరిది ఈకేవైసీ అవ్వలేదు, అట్లాగే రీసెంట్గా రేషన్ తీసుకున్నారా, తీసుకోలేదా, తీసుకుంటే దేని ద్వారా తీసుకున్నారు, ఏం తీసుకున్నారు, ప్రతి ఒక్క డేటా అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. అయితే దీనిలో మైనస్ ఏంటంటే ఈ కార్డు మనకి ఇంగ్లీష్లో ప్రింట్ అయితే బాగుండేది. ఎందుకంటే దీన్ని మనం ఏదైనా ఐడి ప్రూఫ్గా అంటే వేరే మన సంబంధించిన ఏదైనా ఇతర వివరాలు కరెక్షన్ చేసుకునేటప్పుడు కొన్ని వ్యాలిడ్ డాక్యుమెంట్ అడుగుతారు కదా, అందులో మనకి రైస్ కార్డు కూడా అడుగుతారు. సో అట్లాంటి సందర్భంలో మన నేమ్ అనేది ఇంగ్లీష్లో ఉండదు కాబట్టి సో ఇది నాట్ వ్యాలిడ్. ఓకేనా? సో అంటే ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్గా ఇవ్వడానికి ఇది మనకు పనిచేయదు. ఇది ఒక మైనస్. సో దీంతోపాటు ఇందులో మనకి తప్పులు అయితే వస్తున్నాయండి, బూతులు అయితే వస్తున్నాయి. ఇందులో చాలా వరకు నేను పరిశీలించాను, 3-4 కార్డులు పరిశీలించాను. సో చాలా వరకు అయితే మనకి ఇందులో పేర్లు కానివ్వండి, లేకపోతే సంథింగ్ ఎక్కువ మెయిన్ ఏంటంటే పేర్లు. సో పేర్లు ఏంటంటే తప్పులు దొరుకుతున్నాయి, అన్నీ బూతులే. సో ఈ విషయాన్ని గమనించాలి. ఇది ఒక మైనస్ పాయింట్. సో దీని కారణంగా ఇది వ్యాలిడ్ డాక్యుమెంట్గా మనకి కొన్ని విషయాల్లో పనికి రాకపోవచ్చు అనమాట. ఇది మైనస్. ఈ రెండు మైనస్. సో మిగతా పరంగా అయితే మనకి కార్డు అనేది పర్లేదు. సో ఇది నలగదో, చిరగదో, తడవదో, ఓకేనండి, చెడిపోదు. సో ఇందులో క్యూఆర్ కోడ్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా మనం స్కాన్ చేసుకొని మన డేటా చూసుకోవచ్చు. అంటే ఇతరులు కూడా ఈజీగా చూసేవచ్చు అనమాట దీని ద్వారా. అదొక మైనస్ పాయింట్. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే డేటా అంతా వచ్చేస్తుంది. సో అదొక మైనస్ పాయింట్ అని చెప్పేసి కూడా అనుకోవాలి. సో ఓవరాల్గా అయితే కార్డ్ అయితే బాగుంది చూడడానికి అయితే. సో మీరు చెక్ చేయండి. ఓకేనా? సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు వీడియో చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తాను. ఇంకా మీద డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో కామెంట్ చేయండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీ నెక్స్ట్ వీడియో ఇవ్వండి, లైక్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టి అడుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.